వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో యుద్ధం జరిగితే పాక్ నిలబడుతుందా? భారతదేశాన్ని ఢీకొడుతుందా? ఎందుకంటే భారతదేశం ఇటు సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటాం 1960లో జరిగినటువంటి ఒప్పందాన్ని అవసరం లేదు, పాకిస్తాన్ లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, పాకిస్తాన్ సానుభూతి పరులు కూడా వెళ్ళిపోవాలి, అలాగే దౌత్య కార్యాలయంలో నుండి కూడా భారతదేశం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. సో మేము కూడా యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి అడుక్కోనికే కూడా గతికి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఎంతవరకు నిలబడుతుంది? అట్లీస్ట్ ఒక 5 రోజులన్నా నిలబడే అవకాశాలు ఉన్నాయా? అండ్ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. సో భారతదేశానికి సంబంధించిన ఆయుధాలు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే భారత ఆయుధాలు శత్రువుని సులభంగా ఓడించగలవు. భారత సైన్యంలో దాదాపుగా 14.44 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉండగా 11,55,00,000 మంది రిజర్వ్ దళాలు ఉన్నారు. అలాగే 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. సైన్యం ముందడుగు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం దాదాపుగా 4,201 ట్యాంకర్లు ఉన్నాయి. సో ఈ 4,000 ట్యాంకర్లు ఆడికి వెళ్ళినా కూడా సగం దేశం సింపుల్ గా అయిపోతుంది. పాకిస్తాన్ దేశం ప్రపంచ పటంలో కూడా ఉండదు. అలాగే ఇందులో అర్జున్ ట్యాంక్, T-90, భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్ పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. కేవలం అవన్నీ అవసరం లేదు, ఈ 4,000 ట్యాంకులు చాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే అర్జున్ ట్యాంక్ ను భారతదేశంలో అభివృద్ధి చేశారు. అయితే T-90 భీష్మ రష్యాకు చెందినది. దీనిని తర్వాత భారతదేశం అప్గ్రేడ్ చేశారు. భారత సైన్యం వద్ద పినాకర్ రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు, వోవర్స్ లో హెవిటర్ తుపాకులు ఉన్నాయి. ఈ ఆయుధాలను శత్రువులని సింపుల్ గా ఓడించగలవు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మన దాంట్లో సగం కాదు 25% సైన్యం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలలో 30% ఆయుధాలు కూడా పాకిస్తాన్ దగ్గర లేవు. ఎందుకంటే వాళ్ళకి తిన్నికినే గతికలేదు, ఇంకా ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు. ఇంకా పాకిస్తాన్ సైన్యం ఆయుధాల గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు. సో మన దగ్గర క్రియాశీల సైనికులే 14.44 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 6,000 మంది ఉన్నారు అంతే. అలాగే 3,742 ట్యాంకులు ఉన్నాయి, 50,000 సాయుధ వాహనాలు, 752 స్వయం చోదక ఫిరాంగిలు యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా 692 రాకెట్ లాంఛనాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2,627 ట్యాంకులు ఉన్నాయి. సో భారతదేశానికి సగానికి సగం కూడా లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ గగనతలంలో భారత ఆధిపత్యం ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే గగనతలంలో చూసుకున్నట్టయితే భారత వైమానిక దళం దాదాపుగా 2,229 విమానాలను కలిగి ఉన్నాయి. వీటిలో 600 యుద్ధ విమానాలు, అలాగే 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50+ UAVలు ఉన్నాయి. వీటితో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలని కలిగి ఉంది. ఒకప్పుడు భారతదేశానికి ఇప్పుడు భారతదేశానికి ఆర్మీ వ్యవస్థలో కావచ్చు, యుద్ధ విమానాల విషయంలో చాలా వరకు తేడాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రఫేల్ పైలట్ జెట్ కావచ్చు, సుఖోయ్ 30 MKI, అలాగే మిరాజ్ 2000 వింగ్ 29 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్రా, రుద్రం, ఆకాష్ వంటి క్షిపణి వ్యవస్థ కలిగి ఉంది. ఇంకా పాకిస్తాన్ వద్ద చూసుకున్నట్టయితే 1,399 విమానాలు మాత్రమే ఉన్నాయి. మన దగ్గర చూసుకున్నట్టయితే 2,229, అంటే ఇక్కడ కూడా మన దాంట్లో సగం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మన దగ్గర 890 అంటే 900 హెలికాప్టర్లు ఉంటే వీళ్ళ దగ్గర 373 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. దీనికి 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు. ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలో కాకుండా పోరాట సామర్థ్యం పరిధిలో కూడా భారతదేశం చాలా ముందుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే భారత సముద్ర సరిహద్దుల్లో చూసుకున్నట్టయితే భారత నౌకాదళం వేగంగా విస్తరించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
కలుపుకుంటుంది. భారత్ వద్ద 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహన నౌకలు, ధనుష్ K-15 వంటి క్షిపణులు ప్రయోగించగల అణు జలాంతర్గములు కూడా ఉన్నాయి. భారత నావిక దళంలో మొత్తం 1,42,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావిక దళంలో చూసుకున్నట్టయితే కేవలం 114 నౌకలు, కేవలం 114 నౌకలు, 8 జలాంతర్గాలు, 9 ప్రిగ్నేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటీవల సంవత్సరంలో పాకిస్తాన్ తన నావిక శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావిక దళం పరిధి, నెట్వర్కింగ్, అణువాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది. సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధ విషయానికి వస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు చాలా పెద్దవి, నిరంతరం స్వలాభన హైటెక్ అప్గ్రేడ్లను కూడా కలుపుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశం పారామిలిటరీ దళాలు, ఉపగ్రహ నెట్వర్క్లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ డ్రోమేట్ యుద్ధ వ్యూహం దీనిని ప్రపంచ సైనిక పటంలో ముందంజలో ఉంచాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా భారత్ పాక్ మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించడం అనేది కూడా జరిగింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఈ దాడితో పాక్ పై అనేక ఆంక్షలు విధించిన భారత్ దేశాన్ని దూరం పెట్టింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కూడా పాక్ హస్తం ఉందని చెప్పేసి కూడా చెప్పింది. సో భారతీయులకు కూడా పాక్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. సింధు జలాల ఒప్పందంపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పట్ల పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ లో భారత జవాన్ ఒకరు అంటే మొన్న పట్టుబడడం అనేది జరిగింది, బార్డర్ క్రాస్ కావడం అనేది కూడా జరిగింది. సో ఆ జవాన్ని కూడా తిరిగి పంపాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. సో ఇంకా భారతదేశానికి వీళ్ళు యుద్ధమే చేస్తాం, ఇంకా మాకు సావే గతి అనుకుంటే డెఫినెట్ గా భారతదేశం తోటి యుద్ధం చేయొచ్చు వాళ్ళు. సో భారతదేశానికి కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎందుకు పక్కనున్న ఆఫ్ఘనిస్తానే భారత్ కి మద్దతుగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కి ఒక మాట చెప్తే పాకిస్తాన్ ని వాళ్ళే ఖతం చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం అంత సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తానికి పాకిస్తాన్ కి మాత్రం మూడింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.